హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హీరోయిన్ మీనా గారు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పేసి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆవిడ ఎవరిని చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ న్యూస్గా మారింది. తమిళ స్టార్ హీరో ప్రస్తుతం సినిమాలతోటి దుమ్ము లేపేస్తూ వెళ్తున్న ఒక హీరోని అయితే చేసుకోబోతున్నారు అనేది వార్త. ఎవరు ఏంటనేది చూద్దాం. గతంలోనే ఇటువంటి వార్తలు ఆవిడ పెళ్లి మీద వచ్చాయి. ఆవిడ భర్త చనిపోయారు, ఆవిడకి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. సో ఆవిడ భర్త చనిపోయిన తర్వాత సరిగ్గా 3 నెలలకేమో ఇట్లా మీనా గారు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తే దాన్ని ఆవిడ ఖండించారు. లేదు, నేను అటువంటి ఏం చేయడం లేదు, నా కెరీర్లో నా పనిలో నేను బిజీగా ఉన్నాను, అటువంటి ఆలోచన లేదని చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో ఇది ఇంకా ఎక్కువ అవుతుండేసరికి మీనా కూతురు కూడా ఆవిడ కూడా కొంచెం హంబుల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆవిడ చెప్పిన విధానానికి చాలామంది సోషల్ మీడియాలో కాస్త అరే పాపం అని కూడా అనుకున్నారు. సో ఆ పద్ధతిలో అంటే కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా అయిపోయింది ఆవిడ రెండో పెళ్లి అని చెప్పేసి. సో ఆవిడ ఏదో తన జీవితంలో తాను అలా సాగిపోతూ ఉంటే తన పాత ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా అలా పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నారన్నమాట. సో మధ్యలో ఈ టాపిక్ వచ్చి సోషల్ మీడియా దుమారం రేగేసరికి ఆవిడ కొద్దిగా ఇరిటేట్ అయ్యారు. తిరిగి ఆన్సర్ అయితే చెప్పుకోగలిగారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇదే రూమర్ స్టార్ట్ అయింది. మీనా గారు ఈసారి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈసారి మరొక హీరోతోటి ఆవిడకి పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ మంతనాలు కూడా జరుగుతూ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరో పేరు చూస్తే మాత్రం ఇది నిజమేమో వాస్తవమేమో అనే పరిస్థితిలా కనబడుతుంది. ఆ హీరో ఎవరో కాదు, హీరో ధనుష్. ధనుష్ కూడా మొన్ననే రాయన్ సినిమాతోటి తన 50 సినిమాల జర్నీ పూర్తి చేసుకున్నాడు. రాయన్ తానే సొంతంగా డైరెక్షన్ చేసి ఓ మాదిరి హిట్ అయితే తమిళనాడులో అందుకున్నాడు. ఆల్రెడీ గతంలోనే అతను ఒక 2 సినిమాలు ఏమో తీశాడు డైరెక్టర్గా, ఇది కూడా మరో సినిమా. అయితే ఇప్పుడు ధనుష్ తన సినిమా కెరీర్లో చాలా బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా హిట్ కొట్టాలని చెప్పేసి కొద్దిగా తెలుగు నటులను కూడా తన సినిమాలో పెట్టుకోవడం, అదేవిధంగా తెలుగులో కూడా సపరేట్ మార్కెటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. అతని ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ వెళ్తుంది. మరోవైపు అతని పర్సనల్ లైఫ్ పూర్తిగా అతను ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉందో ఆవిడతో విడాకులు తీసుకోవడం, తన భార్య ఐశ్వర్యతోటి విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటున్నాడు. అతని కొడుకులు కూడా దాదాపు ఇప్పుడు అతనంత అయ్యారు, 18-19 ఏళ్ళు ఉంటాయి పెద్ద కొడుక్కి. సో అంత వయసు వచ్చింది. సో ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉన్నాడు తన పిల్లలతో కలిసి. ఈ పరిస్థితుల్లో అతనితో మళ్ళీ మీనా తన పాత ఫ్రెండ్షిప్ని పునరుద్ధరించుకున్నారు. ఇద్దరు కలుస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు పెళ్లి ప్రపోజల్ కూడా చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఆవిడ దాకా చేరకుండా ఉంటాయా? చేరే ఉంటాయి కదా. మామూలుగా అయితే ఆవిడ ఇవన్నీ పట్టించుకునేది కాదు. కానీ ఒక హీరోతోటి తన పేరు లింక్ చేసేసరికి ఆవిడ కంగారు వచ్చేసింది. వెంటనే మళ్ళీ రియాక్ట్ అయ్యారు. అటువంటిది ఏమీ లేదు, ధనుష్ నాకు మంచి ఫ్రెండ్, సో మీరు ఇటువంటి రూమర్స్ అన్నీ పుట్టించకండి అని చెప్పేసి ఆవిడ వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా వాళ్ళ కుటుంబాలు కూడా ఫ్రెండ్స్ అనమాట. సో మా కుటుంబాలు ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చేస్తే మా కుటుంబాల్లో వ్యక్తులు కూడా బాధపడతారు కదా, ఇటువంటి పిచ్చి రూమర్స్ పుట్టించకండి, నా లైఫ్లో నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే తెలియజేస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇది ఇందులో జరిగిన సంఘటన. అయితే ధనుష్ పేరు సడన్గా ఎందుకు తెచ్చారనేది అందరికీ ఉన్న డౌట్. సహజంగా అయితే ధనుష్ పేరు ఇందులో వచ్చేదే కాదు. కాకపోతే ధనుష్ ఎప్పుడైతే ఐశ్వర్యతోటి ఫ్యామిలీ లైఫ్ అన్న బ్రేక్ అయిందో, డైవోర్స్ తీసుకున్నారో, అప్పటి నుంచి కూడా ధనుష్ మీద వేరు ఆరోపణలు కూడా వచ్చాయి. సుచి లీక్స్ అనే ఒక సుచిత్ర అనే సింగర్ ఆవిడ కొన్ని లీక్ చేస్తూ వచ్చింది. హీరోయిన్స్ తోటి అతనికి ఉన్న కొన్ని సంబంధాలు అన్నట్లుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెప్తూ వచ్చారు. ఆ హీరోయిన్ల పేర్లు ఇప్పుడు మనం అనవసరం, కానీ కొన్ని ఫోటోలు కూడా ఆవిడ వైరల్ చేసింది. సో ఈ విధంగా ధనుష్ తన అఫైర్స్ నడిపించాడు, సో ధనుష్ కరెక్ట్ అయిన పర్సన్ కాదు అని అతని ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించింది. అవి అతని పర్సనల్ లైఫ్లో కూడా బాగా ఎఫెక్ట్ అయింది. తర్వాత దాని నుంచి అతను తేరుకొని మళ్ళీ సినిమాల్లో పడ్డాడు, మంచి హిట్లు అయితే కొట్టాడు. మరి అవన్నీ రూమర్లా లేకపోతే కాదా అని చెప్తే దాని మీద నిజాలు నిగ్గు తేల్చే వ్యవస్థలు ఏమీ లేవు. కాబట్టి ఆరోపణలు నిరూపణ అయ్యే వరకు కూడా ఆరోపణలుగానే చూడాలి. అయితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి లేదా అంటే చాలా వరకు ఉంది. కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ విధంగా అడిగారు, ఈ విధంగా కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు హీరోయిన్లను అని చెప్పేసి రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. ఆ హేమ కమిటీ ఈ విధంగా రిపోర్ట్స్ సమర్పించడము, ఆ రిపోర్ట్స్ కూడా బాగా వైరల్ అయ్యి కొంతమంది హీరోల పేర్లు బయటికి రావడం జరిగింది. సిద్దిక్ లాంటి సీనియర్ హీరోల పేర్లు. అట్లా ధనుష్ పేరు కూడా తీసుకొచ్చారు, కానీ అది పెద్దగా వైరల్ అవ్వలేదు. ఆ తర్వాత విశాల్ పేరు, చాలామంది పేర్లు వచ్చాయి. అయితే ఎందుకనో తమిళ ఇండస్ట్రీ అసలు దీన్ని లైట్ తీసుకుంది. ప్రజలు కూడా వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు కానీ ఎటువంటి ఇది కానీ జరగలేదు. నిజానికి తమిళనాడులో పెద్ద ఫ్యాన్ వార్లు అవుతూ ఉంటాయి. సో అటువంటి ఫ్యాన్ వార్లు అవ్వకుండా అది కామ్గా ఉండడం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విధంగా ఒంటరిగా చాలా కాలంగా గడిపిన ధనుష్ ఇప్పుడు మళ్ళీ తన ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి కొద్ది కాలంగా అనుకుంటున్నాడు అనేది తమిళనాడు మీడియాలో ఆల్రెడీ వార్తగా వెళ్ళింది.
సో కొద్ది కాలంగా ఇతను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు, మళ్ళీ వేరే ఐశ్వర్య గారితోనే మళ్ళీ కలవబోతున్నాడు అని చెప్పేసి కొన్ని పత్రికలు రాస్తే, కొన్ని పత్రికలు వచ్చేసి వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి అవి రాశాయి. ఇదంతా బేస్ చేసుకొని ధనుష్ మరి పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అనే వార్త వచ్చి చివరికి అది మీనా గారికి చుట్టుకుంది. ఇది ఇందులో జరిగిన సంఘటన. కానీ నిజానికి చూసుకుంటే ఇవన్నీ అబద్ధాలే. సినిమా హీరోలు ఎప్పుడైనా సరే వాళ్ళు కొద్దిగా ఖాళీగా ఉన్నారు, లేకపోతే ఒంటరిగా ఉన్నారు, లేకపోతే డైవర్స్ తీసుకొని ఉన్నారు అంటే సినిమా వాళ్ళ మీద ఏదో ఒకటి పుడుతూ ఉంటుంది అన్నమాట. సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ కావాలనే పుట్టిస్తారు. ఎందుకంటే అలా పుట్టించి అవి వైరల్ అవుతుంటే చూసి ఎంజాయ్ చేసే ఒక మీమ్ పేజెస్ కావచ్చు, లేకపోతే ఇటువంటి మీడియా కావచ్చు ఉంటూ ఉంటుంది.